హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. రౌండ్‌గా చాలా క్యూట్‌గా ఉంది కదా బ్యాగు. సైజ్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇది ఎలా స్టిచ్ చేయాలో కంప్లీట్‌గా చూపిస్తాను చూడండి. మీరు తినే ప్లేట్ ఉంటుంది కదా! ఏదన్నా ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా రౌండ్‌గా కట్ చేసేసుకోండి. మెయిన్ పీస్ 2 పీసెస్ తీసుకొని, లైనింగ్ 2 పీసెస్ తీసుకొని, మిడిల్‌లో స్పంజ్ కూడా సేమ్ రౌండ్‌గా కట్ చేసేసుకొని, నెక్స్ట్ ఇదంతా 3 పీసెస్ జాయిన్ చేసుకుంటూ బాక్సెస్ స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దాని లెంత్ ఎంత ఉందనేది చూసుకొని దాన్ని హాఫ్ పార్ట్ చేయాలి. ఇక్కడ నేను ఒక పీస్ 18 విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాను కదా! నాకొచ్చిన దాంట్లో నేను హాఫ్ చేసి తీసుకున్నాను. చూడండి మీరెంత సైజ్ తీసుకుంటున్నారనేది నేను మెజర్‌మెంట్స్‌తో సహా చెప్తున్నాను కదా! అర్థమవుతుందా? రౌండ్ లెంత్ ఎంత ఉందో దానిలో హాఫ్ చేసుకొని తీసుకోవాలి. విడ్త్ మాత్రం 2 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్నాక ఇలా జిప్ యాడ్ చేయడం మీకు ఆల్రెడీ తెలిసుంటుంది కదా! లాస్ట్ వీడియో చూసారు. అయినా నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా క్లాత్ తీసుకొని క్లాత్ సీదా పెట్టి జిప్ రివర్స్ పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ మీద పడకుండా మనం కుట్టిన క్లాత్ అనేది ఇటు సైడ్ జిప్ సైడ్ కాకుండా ఇంకో సైడ్ ఉండేటట్టు వేసుకొని హాఫ్ స్టిచ్ వేసేసుకోవాలి. అంతే చాలా సింపుల్. సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోను. జిప్పు ఆ పీస్ జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్టిచ్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఎయ్యండి యాజ్ ఇట్ ఈజ్. ఇక నేను పెద్ద జిప్ తీసుకున్నాను. బ్యాక్ సైజ్‌ని బట్టి మనం తీసుకుంటాం. చిన్నగా స్టిచ్ చేయాలనుకుంటే చిన్నది తీసుకోవాలి. ఇలా వేశాక నెక్స్ట్ హాఫ్ స్టిచ్ ఎయ్యాలి. చూడండి హాఫ్ స్టిచ్ చేసేటప్పుడు మనము కుట్టు వేసిన క్లాత్ అనేది జిప్ సైడ్ అస్సలు ఉండొద్దు. క్లాత్ సైడ్ మాత్రమే ఉండాలి. ఇలా మళ్ళీ ఒకటి హాఫ్ స్టిచ్ వేసేసుకోండి. 2 సైడ్స్ వేశాక చూడండి ఇలా రెడీ అయిపోయింది. సేమ్ ఇంతే విడ్త్ తోటి, హైట్ తోటి ఇంకొక పీస్ తీసుకోవాలి. ఇలా 2 పీసెస్ తీసుకొని 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి హైట్ చూపిస్తున్నాను 16x4 ఉంది. ఇలా వన్ సైడ్ జాయిన్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. జిప్పు వచ్చిన ప్లేస్‌లో రఫ్ ఇయ్యండి ఉసిపోకుండా. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మీద సాఫ్ట్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. నేనైతే కొంచెం స్టిఫ్‌గా ఉండడానికి వేస్తున్నాను. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోను. ఒకటికి 2 సార్ల చూసుకొని స్టిచ్ వేసుకోండి. ఎప్పటికి ఉసిపోకుండా నీట్‌గా వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాంగింగ్‌కి తీసుకుంటున్నాం 40 ఇంచెస్ హైట్‌తో తీసుకొని ఇలా మనం స్టిచ్ వేసిన ప్లేస్‌లో ఇలా బాక్స్‌లాగా పెట్టేసుకొని లోపల కొంచెం హోల్ చేసి బాక్స్‌లాగా పెట్టేసుకొని బాక్స్‌లాగా స్టిచ్ వేసేసుకుందాం ఉసిపోకుండా. మీరు కావాలనుకుంటే ఇప్పుడు మనం 2 పీసెస్ జాయిన్ చేసాం చూడు దాని మిడిల్‌లో కూడా పెట్టేసుకొని యూజ్ చేయొచ్చు. ఇలా అయితే కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. ఎక్కువ గట్టిగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. సేమ్ ఇలానే బాక్సెస్ లాగా స్టిచ్ వేసేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే వేసేసుకోవాలా. 2 సైడ్‌లు వేశాక మనం ముందుగా స్టిచ్ చేసుకున్న రౌండ్ పీస్ తీసుకొని దానికి ఇలా మనం స్టిచ్ చేసింది మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం ఇట్లా రౌండ్‌గా యాజ్ ఇట్ ఈజ్ జాయిన్ చేసేసుకోండి. మొత్తం నీట్‌గా వేసుకోండి. మీకు రౌండ్ పీస్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తే కొంచెం కొంచెం పైన సైడ్ వదిలేసుకుంటూ స్టిచ్ చేయండి. అప్పుడు మనకు కరెక్ట్‌గా అవుతుంది. లేదంటే మీరు స్టార్టింగే కొంచెం రౌండ్ పీస్ అనేది లెంత్ తగ్గించుకోండి. తగ్గించుకుంటారంటే కరెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇలా మొత్తం నేను చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి. స్టార్టింగ్, ఎండింగ్ రఫ్ ఇయ్యండి. మొత్తం ఇట్లా కంప్లీట్‌గా వేసుకోవాలి. మొత్తం అంతా వేశాక చూడండి వన్ సైడ్ ఎలా కనిపిస్తుందో. బా వచ్చింది కదా!
సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్ వేసేసుకుంటే బ్యాగ్ రెడీ అయిపోతుంది. అంతే చాలా సింపుల్. పిల్లలకైతే హ్యాండ్ బ్యాగ్ లాగా సూపర్‌గా కనిపిస్తుంది. మనం ఏమైనా ప్రొడక్ట్స్ కూడా ఇందులో అన్నీ పెట్టేసుకొని ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇలానే సేమ్ ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇది మన హ్యాంగింగ్స్ అనేవి మొత్తం లోపల పెట్టేసుకొని దీనికి రౌండ్‌గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం నీట్‌గా రౌండ్‌గా వేసేసుకోండి. ఎక్కడ కూడా క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా నీట్‌గా వేసేసుకోవాలి. అన్నిటికి డబల్ డబల్ స్టిచ్ వేసేసుకుంటే బ్యాగ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. ఎంత 3, 4 స్టెప్స్‌లోనే బ్యాగ్ కంప్లీట్ అయిపోయింది. స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది కదా! ఇంతేనండి బ్యాగ్ స్టిచ్ చేయడం చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి సీదా చేసి చూపిస్తాను. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. ఇలా చూడండి ఇక్కడ మొత్తం ఎక్కడైతే జిప్ స్టార్టింగ్‌లో ఉందో అక్కడి నుంచి ఇలా ఓపెన్ చేసేసుకొని సీదా చేసేసుకోవాలి బ్యాగ్ మొత్తం. అంతే. చాలా సింపుల్. మనం తీసుకునే క్లాత్‌ని బట్టి ఇది స్టిఫ్‌గా వస్తుంది. లోపల స్పాంజెస్ మంచిగా రౌండ్‌గా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా వచ్చింది బ్యాగ్. బాగుంది కదా! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.